లో పెద్దలు బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, సీతక్క, జయవీర్ శాసనసభ్యులు, కుంభం అనిల్ రెడ్డి శాసనసభ్యులు, డాక్టర్ భూపత్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 12,728 గ్రామ పంచాయతీలకు గాను 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసుకొని వాటి ఫలితాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎక్కడా అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, తెలంగాణ ప్రజలను కష్టపడ్డందుకు కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టి డిసెంబర్ 7, 2025 నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకోవడమే కాకుండా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 విడతలుగా స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని 2 సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విశ్వసనీయ పాత్రులుగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, వివిధ రకాల విశ్లేషణలు, వివిధ రకాల పత్రికలలో ప్రకటనలు, రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకు సంబంధించిన వివరాలను చాలా సందర్భాలలో అన్వయించడం, విశ్లేషించడం, వివరించడం జరిగింది. ఈరోజు మా పక్షాన ఫలితాలను, మాకు అందిన సమాచారము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించాలని మంత్రివర్గం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారము 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%.
దాదాపుగా 146 గ్రామ పంచాయతీ